మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ మార్కెట్ను శాసించగల సత్తా దేశీయ సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఉందన్న మోదీ అందుకు లోపరహిత, పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులు తయారు చేయాలని పిలుపునిచ్చారు. పంజాబ్లో పర్యటన చేసిన ప్రధాని లుధియానాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పురస్కారాలు అందించారు. ఆర్థికాభివృద్ధిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలది కీలక పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా మన ఉత్పత్తులు ఉండాలని పారిశ్రామికవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. పంజాబ్లోని లూధియానాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జాతీయ పురస్కారాలు అందించిన ప్రధాని ఎంఎస్ఎంఈలను చిన్నచూపు చూడకూడదని హెచ్చరించారు. भारत के आर्थिक जीवन में बदलाव लाने के लिए विकेंद्रित अर्थव्यवस्था को बल देना, सूक्ष्म एवं लघु उद्योगों को ताकत देना, ग्लोबल मार्केट को टारगेट करते हुए आगे बढ़ना, इस सुरेख सोच के साथ भारत सरकार पूरी तरह आपके साथ खड़ी है, कंधे से कंधा मिलाकर आपके साथ चलने के लिए तैयार है। जब पूरा विश्व 2008 की स्थिति में आ गया है, स्लो डाउन है, एक अकेला हिंदुस्तान है जो दुनिया की इकोनॉमी को भी बल दे रहा है और उसके पीछे मैन्युफैक्चरिंग सेक्टर, सर्विस सेक्टर, इसका भी बहुत बड़ा योगदान है. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల కోసం జాతీయ ఎస్సీ/ఎస్టీ హబ్ను ప్రధాని ప్రారంభించారు. 490 కోట్ల వ్యయంతో మార్కెట్ ప్రవేశం, పర్యవేక్షణ వంటి కీలక సేవలను ఈ హబ్ ద్వారా పొందే అవకాశముంది. దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తల ఉత్సాహం దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. हमने हमारी दिशा की धार और तेज करनी पड़ेगी, हमारे कार्य के व्याप को बदलना पड़ेगा, विस्तृत करना पड़ेगा. आदिवासी हो, दलित हो, जितने एस्पिरेशन हिंदुस्तान के अन्य नौजवानों में है, उससे भी बढ़कर एस्पिरेशन आज मेरे दलित भाइयों बहनों और मेरे आदिवासी भाइयों बहनों के अंदर है. अगर उनको अवसर मिले तो भारत का भाग्य बदलने में वे भी हमसे पीछे रहने वालों में से नहीं है, वो और ज्यादा योगदान कर सकते हैं. ఎలాంటి లోపం లేని ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచ మార్కెట్లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలు అడుగుపెట్టాలని సూచించారు. అందుకోసం జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ జెడ్ సర్టిఫికేషన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో పారిశ్రామికవేత్తలందరూ పాల్గొనాలన్న మోదీ కనీసం 10 లక్షల పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. क्या हिंदुस्तान का लघु उद्योगकार, क्या हिंदुस्तान का सूक्ष्म उद्योगकार ये सिर्फ भारत के मार्केट को ध्यान में रखते ही अपना कारोबार चलाएगा क्या? अगर देश की उत्तम सेवा करनी है तो हम सबका लक्ष्य रहना चाहिए कि हम क्वालिटी कंट्रोल में ग्लोबल स्टैंडर्ड को अपनाएंगे और दुनिया के मार्केट में हम अपना पैर जमाने के लिए भारत की पहचान बनाने के लिए प्रयास करेंगे. ఖాదీ వస్త్రాలకు మార్కెట్ పెరుగుతోందన్న ప్రధాని దేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన ఖాదీ ఇప్పుడు ఫ్యాషన్గా మారిందని అన్నారు. పండుగ వేళల్లో ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేస్తే పేదల ఇళ్లలో దీపాలు వెలిగించినట్లేనని ప్రధాని తెలిపారు. అంతకుముందు ప్రాంతీయ ఖాదీ విద్యాలయాలకు చెందిన మహిళా చేనేత కార్మికులకు 500 చర్ఖానాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన వీరికి ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ చర్ఖానాలను అందించింది. ప్రధాని స్వయంగా చర్ఖా తిప్పి మహిళలను ఉత్సాహపరిచారు.